హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. సో ఇది మంత్లీ క్యాండిల్ నిఫ్టీ. సో ఇక్కడ రెడ్ క్యాండిల్స్ తోటి ఇంతకుముందు వీడియో కూడా మీరు ఫాలో అయి ఉంటారు. సో ఇది ఒక వీక్నెస్ అయితే కనబడుతుంది. నిఫ్టీ వీక్లీ క్యాండిల్ చూద్దాము. ఒక క్యాండిల్ వీక్ది. సో ఇక్కడ చూసుకుంటే ఈ పెద్ద క్యాండిల్ని 50%కి ఇవి క్రాస్ చేయలేదు. ఈ రెండు గ్రీన్ వచ్చాయి, మళ్ళీ తర్వాత రెడ్, తర్వాత 50%ని ఈ రెండు కూడా క్రాస్ చేయలేదు. వెళ్ళింది కానీ మళ్ళీ కిందికి వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. సో ఇంకా నెక్స్ట్ ఈ క్యాండిల్ ఉంది. సో 50% దాకా క్లియర్ చేయకుండా 23,300 400 పైకి ఇలా వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది డే క్యాండిల్ నిఫ్టీ. సో ఎయిట్ డేస్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. తర్వాత ఈ రోజు కూడా క్లియర్గా చూసుకుంటే ఇక్కడ సో ఒక బుల్లిష్ క్యాండిల్, తర్వాత కింది సైడ్కి వచ్చేసి మళ్ళీ పైకి వచ్చేసింది. సో బుల్లిష్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో ఈరోజు కానీ రేపు కానీ ఒకవేళ అప్ సైడ్ స్టాప్ లాస్ హంటింగ్ జరగాలనుకుంటే సో ఇక్కడ నుండి ఇక్కడికి లోకి ఫిబొనాసి డ్రా చేసి ఇందులో 50% లెవెల్ వరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందనేది మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు 15 నిమిషాల క్యాండిల్ చూద్దాం నిఫ్టీది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకి దీన్ని ఇది బ్రేక్ చేయలేదు, దీన్ని ఇది బ్రేక్ చేయలేదు, కానీ దీన్ని నిన్న కొద్దిగా ఇక్కడ హై క్రాస్ చేసినట్టుగా కొద్దిగా కనబడ్డది. కానీ ఇంకా ఇది ప్యారలల్గానే ఉంది. ఇక్కడ కింది సైడ్ చూస్తే దీన్ని ఇది బ్రేక్ చేసింది, దీన్ని ఇది ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నది, తర్వాత ఇది కొద్దిగా బ్రేక్ చేసింది. తర్వాత నిన్నటి సెషన్లో చూసుకున్నట్టయితే మొన్నటిది దీన్ని ఇది బ్రేక్ చేయలేదు. నిన్నలో అంటే ఇక్కడ అంటే 22,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 23,000. సో 23,030 ఈ ఏరియా క్రాస్ అయితే తప్పితే ఒక బుల్లిష్గా మనం ట్రీట్ చేయలేము. సో అప్పటిదాకా ఈ లైన్ని ఇది బ్రేక్ చేయలేదు. సో ఈ లైన్ని బ్రేక్ చేయనంత వరకు మనం ఇదే రేంజ్లో ఉన్నంత వరకు ట్రేడ్ అయితే తీసుకోవద్దు. చూద్దాం ఏ విధంగా నేను ట్రాప్ అయ్యాననే చూస్తాను. సో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ సైడ్ రెడ్ క్యాండిల్ పడంగానే నేను ఫ్లోలో ఎంటర్ అయ్యాను. ఒక లాట్ తోటి మంచి ప్రాఫిట్ వచ్చేసింది. సో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కాల్ సైడ్కి ఇంకొక ట్రేడ్ తీసుకుందామని కాల్కి ఎంటర్ అయ్యాను, కానీ మార్కెట్ సడన్గా డౌన్ సైడే వచ్చింది. సో ఆ విధంగా కొద్దిగా మైండ్ తోటి సైకలాజికల్గా కూల్ కామ్ మైండ్ తోటి ఉంటే సో మనం ఇక్కడ ట్రాప్ అవ్వకపోయేవాళ్ళం. ఇక్కడ లాస్ కట్ చేసాం, మళ్ళీ ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ లాస్ కట్ చేసాం, కానీ డైరెక్షన్ కరెక్టే. ఇటు దాన్ని రికవర్ చేసే దగ్గర చాలా ట్రబుల్ అయిపోయింది. సో ఓవర్ ట్రేడింగ్ జరిగింది. టార్గెట్ ఏంటి? 180 డేస్ కన్సిస్టెంట్గా చిన్న ప్రాఫిట్ చిన్న లాసెస్తో ట్రావెల్ అవ్వాలనేది. సో అంతా స్మూత్గా వెళ్తున్న టైంలో 2 రోజులే మనకు డిస్టర్బ్ చేశాయి. అది నిన్నటి దాన్ని మనం సైకలాజికల్గా హ్యాండిల్ చేయలేదు, కొద్దిగా ఓవర్ ట్రేడింగ్ జరిగింది. సో ఇంతకుముందు కూడా ఒకటి జరిగింది. ఈ రెండింటి వల్లనే పిఎన్ఎల్ గ్రీన్లో క్లోజ్ అవుతుందా లేదా అనేది చూద్దాము. ఇది ప్రీవియస్ స్వింగ్ 13వ తారీఖు హై వెళ్ళింది. సో ఈ హై టు లో మనకి ఫిబొనాసి డ్రా చేసాము. అందులో 50% లైన్ ఇది 22,979. సో అక్కడ దాకా టెస్ట్ చేసేసి కిందికి వస్తుందా పైకి వస్తుందా అనేది చూడాలి. ఇక్కడ నిఫ్టీలో ఇది ఒక సపోర్ట్ తీసుకుంది. సో ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తుందా, లేదంటే ఈ రెస్పెక్ట్ చేయకుండా ఇది బ్రేక్ చేసింది అనుకో కిందికి ఎక్కడ దాకా వస్తుంది అంటే ఈ లైన్ని సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, ఈ లైన్ సపోర్ట్ తీసుకెళ్ళింది. ఇది ఒక ఛానల్ డ్రా చేశాను. సో ఈ ఛానల్లో ఈ ఏరియా దాకా 22,850 దాకా వచ్చి బౌన్స్ చేస్తుందా. సో దీన్నైనా రెస్పెక్ట్ చేయాలి ఈ లైన్ని, లేదంటే ఈ లైన్ అన్న రెస్పెక్ట్ చేయాలి పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే నిన్నటిది సో డే హై ప్లస్ ఓపెనింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇటు వచ్చేసి లోయర్లోగా ఒక డౌన్ సైడ్ వచ్చేసింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఇంకా కొద్దిగా పైకి వెళ్ళేసి ఈ ఏరియా నుండి మళ్ళీ సెల్లర్స్ పుష్ చేసి డౌన్ సైడ్ కూడా తీసుకొని వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇటు పైకి వెళ్ళి ఇటు రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే గ్యాప్ డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇటు కిందికి వచ్చేసి తర్వాత సస్టైన్ చేస్తూ మళ్ళీ ఇటు అప్ సైడ్ అన్న ర్యాలీ అని చేయాలి. సో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేద్దాము. సో ఇక్కడ ఇది బ్రేక్ చేయలేదు, సో ఇది కూడా బ్రేక్ చేయలేదు. ఒక అప్ ట్రెండ్ అయితే కనపడదు. ఇది బ్రేక్ చేయలేదు, ఒక ట్రెండ్ అయితే. సో దీని ద్వారా ఒక ఛానల్ అయితే మనకి ఏర్పడ్డది. సో ఇక్కడ సపోర్టు, తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్. సో ఇది నుండి రెసిస్టెన్స్ తీసుకుంది.
సో ఇప్పుడు ఇది సైకలాజికల్ నెంబర్ 49,000 ఉంది. 49,200 పైన క్లోజ్ అయితే కొద్దిగా అప్ ట్రెండ్కి అవకాశం ఉంది మనకు. సో ఇక్కడ ఫిబొనాచి మనం డ్రా చేసుకుంటే సో ఈ ఏరియాలో సో ఇక్కడ ఈ I2లో ఫిబొనాచి డ్రా చేస్తే ఇది 50%. ఈ 50%ని ఆల్రెడీ ఇక్కడ ఈ లో 2 నుండి వచ్చినప్పుడు ఇక్కడ టచ్ చేసేసింది 50%. మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ 61% లైన్ని కూడా టచ్ చేసేసింది, మళ్ళీ కిందికి వచ్చేసింది. సో ఈ ఫిబొనాచిని ఆల్రెడీ రెస్పెక్ట్ చేసింది. సో ఇప్పుడు మనకి మార్కెట్ ఈ ఛానల్ నుండి వెళ్తే మనం రెస్పెక్ట్ ఇస్తే మనం అప్ సైడ్కి ఫాలో అవ్వచ్చు. దీని తర్వాత సో ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఎంత వెళ్ళాలి అనేది మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ని మనం తీసుకుందాము. సో అది ఈ లైన్ టు సో ఈ హై వరకు, తర్వాత ఈ లో వరకు మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకో. సో ఇక్కడ 51% ఉంది. సో ఇది 51% దాకా టచ్ చేయాలి. 49,194 పాయింట్స్ ఇంకా అప్ ర్యాలీకి దాకా ఉంటుంది అప్ సైడ్ పోవాలనుకుంటే. తర్వాత 61% అంటే 49,300 దాకా. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే 49,444. సో వీడి వరకు అయితే మనకి 3 లెవెల్స్ అప్ ర్యాలీ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సో మన 17th 2 days చూసుకున్నట్టయితే ఇది ఒక ఛానల్లో ఇది బ్రేక్ చేయలేదు, ఇది బ్రేక్ చేయలేదు. అదేవిధంగా ఈ లోని ఇది కూడా బ్రేక్ చేయలేదు నిన్నటిది. సో మార్కెట్ పైకి ఓపెన్ అయ్యి కిందికి వచ్చేసింది. ఒక ఛానల్లో హయ్యర్ హై ఫామ్ చేస్తూ అప్ సైడ్ ర్యాలీ చేసుకుంటూ వెళ్ళింది విత్ ఇన్ ద ఛానల్లో. ఒక సపోర్ట్ తీసుకున్నది అనుకో 75,800 కిందికి ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఛానల్ ఉన్నంత వరకు మనకు ఛానల్లో మనం రెస్పెక్ట్ చేస్తుందా లేదా అని చూద్దాము. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే మన ఇండియన్ మార్కెట్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉంది ఎక్కువగా. లండన్ మార్కెట్లో, జపనీస్ మార్కెట్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ ఉంది. అమెరికన్ మార్కెట్లో చూస్తే కొద్దిగా బయింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది, గ్రీన్లో ఎక్కువగా రన్ అవుతున్నాయి. జపనీస్ మార్కెట్ ఇప్పుడు రన్ అవుతుంది. వీడియో రికార్డ్ చేసేటప్పుడు 5:52 ఎర్లీ మార్నింగ్. సో జపనీస్ మార్కెట్ ఆల్రెడీ ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇదే రేంజ్లో ఉంది. సో 17వ తారీఖు మనది ఎలాగా సో హయ్యర్ హై వెళ్తూ ఉందో సో ఇదే ఈ ఛానల్ నుండి బ్రేక్ చేసింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ సైడ్ వేజ్లోనే ఉంది. సో కొన్ని ఛానల్ ప్రకారంగానే జపనీస్ మార్కెట్ వెళ్తుంది. సో చూద్దాము. సో మనది కూడా ఈ ఛానల్ లాగానే రెస్పెక్ట్ ఇస్తుందా, ఛానల్ని బ్రేక్ డౌన్ ఇచ్చేసి డౌన్ సైడ్ ర్యాపింగ్ జరిగేసి మళ్ళీ పైకి అప్ అనేది చూద్దాం. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.